ఇప్పుడు మనం నాగమ్మ తల్లి దేవాలయానికి వచ్చాం అనమాట. పూర్వం ఇక్కడ ఒక పాముల పుట్టు ఉండేదన్నమాట. పాముల పుట్టు నిండా కూడా పాములు అయి ఉండేవి. అదే స్థానంలో ఇక్కడ పుట్టని నిర్మించి ఇలాగ మనకి దేవాలయం కింద నిర్మించారు. మనం ఇందాక చూసుకున్నట్లయితే ఈ దేవాలయం పైనే మళ్ళీ పాముల పుట్ట అనేది కూడా మనకి చూస్తూ ఉన్నాము. ఇక్కడికి నాగదోషాలు కానీ, ఎవరైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడం ద్వారా వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. ద్వారపుల్లో ఉన్న క్షేత్రంలో ఇవన్నీ ఆలయాలతో నిండిపోయి ఉందన్నమాట. మనం కాళికామాతను దర్శించుకున్నాం, అలాగే అష్టదశ ఓంకారేశ్వరుడు దర్శించుకున్నాం. ఇంకా నా వెనకాలకి వెళ్తూ ఉంటే ఇంకా ఆలయాలు కూడా ఉన్నాయి. అవి దర్శించుకునే ముందు మనకి ఈ దారి మొత్తం కూడా విగ్రహమూర్తులతో నిండిపోయి ఉంది. చూడడానికి చాలా చక్కగా అందంగా కూడా ఉంది. నా పక్కనే ఇక్కడ బాలగణపతి ఆలయం అని చెప్పి మనకు ఒక చిన్న ఆలయం కనిపిస్తూ ఉంది. ఆయన వాహనమైనటువంటి ఎలుకలు ఇరువైపులా ఆయన రథం లాగుతున్నట్టుగా ఆ గుడి స్ట్రక్చర్ అయితే మనకి కనిపిస్తుంది. గణపతి వారు కూడా మనకి బాల గణపతిగా ఇక్కడ దర్శనం అయితే ఇస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ పొయ్యిలు పెట్టారు కదా, ఇది ఏంటి అంటే ఇక్కడ మనం మొక్కులు మొక్కుకుని పొంగలి నైవేద్యంగా ఇస్తామని అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎంత దూరం నుంచి వచ్చినా కూడా ఇక్కడ మనకి పొంగల్ చేసుకోవడానికి అనుకువగా ఇక్కడ ఏర్పాటు అయితే చేశారనమాట. సో మనం ఇక్కడ 150 రూపాయలు చెల్లిస్తే మనకి ఇక్కడ పొంగల్ వండేసి మన చేతులతో మనం అమ్మవారికి సమర్పించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది.